ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్వానీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పట్ల జరిగిన వివక్షపూరిత అవమానకర చర్యలకు నిరసనగా ఏఐసిసి మరియు టీపీసీసీ ఆదేశాల మేరకు వరంగల్లో అర్ధనగ్న ప్రదర్శనతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెంకట్రామ జంక్షన్ నుండి కాశీబుగ్గ సర్కిల్ వరకు ర్యాలీగా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా ఎస్సీసెల్ విభాగం చైర్మన్ సిలివేరు శ్రీనివాస్ తో పాటు జిల్లా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ హేయమైన చర్యను ఖండిస్తున్నామంటూ ఆర్ఎస్ఎస్ ను షాడోగా వ్యవహరిస్తున్న బీజేపీ పార్టీని రానున్న రోజుల్లో మట్టి కరిపిస్తామంటున్నారు వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు. ఈ రోజు గౌరవ సభ్యులు నాగరాజు గారు మాట్లాడినట్టుగా క్లుప్తంగా వివరణ చేసింది. మల్లికార్జున ఖర్గే అనేవాడు ఆర్డినరీ మ్యాన్ కాదు. ఈ దేశ స్వాతంత్రానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ, ఆ సంస్థ అధ్యక్షుడు వారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ. అందులో కురువృత్తుడే కాకుండా మేధావి కూడా. ఈ దేశంలో ఉన్న ఏ విషయం వచ్చినా అన్ని వర్గాల కోసం పోరాడే మహానాయకుడు మల్లికార్జున ఖర్గే గారు. కర్ణాటక శాసనసభ పక్ష నాయకునిగా, పార్లమెంటులో పక్ష నాయకునిగా, రాజ్యసభలో పక్ష నాయకునిగా ఎన్నో సందర్భాల్లో దేశంలో జరుగుతున్న అరాచకాన్ని వెలికెత్తి చూపించిన మహానీయుడు మల్లికార్జున ఖర్గే గారు. రియల్గా నిన్న పార్లమెంట్లో మేము లైవ్ చూసాం. రియల్గా అతను అంత పెద్ద మనిషి మాట్లాడడం అంటే చాలా బాధాకర విషయం. అలాంటి మానవునికి అవమానపరిచినట్టే ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీ ముసుగులో ఆర్ఎస్ఎస్, అమిత్ షా, మోడీ వారి కనుజోళ్ళలో ఈ ప్రభుత్వం పాలిస్తున్నారు. నిన్ననే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గారు ఒకటే మాట్లాడారు. జై శ్రీరామ్ అంట, జై శ్రీరామ్ గారికి అవన్నీ ఏం చేశారు మీరు అంటే మాకు సంబంధం లేదన్నాడు. జై శ్రీరామ్ ఓట్లు దండటానికి శ్రీరామ్ అక్కడికి వస్తాడు, కానీ జై శ్రీరామ్ దగ్గర గల్లను మాయం చేసిన వారి మీద యాక్షన్ చూసుకోవడానికి మీకు సంబంధం లేదంటారు. ఇంత అవమానం అండి ఇది. అలాంటి పెద్ద నాయకుడిని ఈ దేశంలో స్వాతంత్రం వచ్చడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుడు మల్లికార్జున ఖర్గేను ఉపనశించిన తర్వాత పాలతో నీళ్ళతో కడిగినట్టే ఇంత దుర్మార్గమైన పరిస్థితి భారతదేశంలో కనివిన రీతిలో ఇదొక బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. అందుకే అఖిల భారత మా కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఇది ఆరంభం, ఇది అంతు కాదు. ఇది మనం ఎప్పుడే చేసిన విద్యార్థులు పైన జరిగిన దాడిని పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఏ విధంగా ఎదిరించి న్యాయం చేసిన ప్రయత్నం చేసిండో, ఈ దేశంలో అన్ని వర్గాల కోసం న్యాయం కోసం ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ నేతృత్వంలో మల్లికార్జున జరిగిన అవమానాన్ని ఈ దేశ ప్రజలందరికీ కూడా అవమానం జరిగినట్టుగా భావిస్తూ, బ్లాక్ డేగా భావిస్తూ ఈరోజు నిరసన ప్రదర్శన చేసి ఈ కార్యక్రమం విజయం తీయడానికి అందరికీ షార్ట్ టైం ఇది. అయినా ఇంతమంది పాల్గొనడం రియాల్గా వారందరికీ మీ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. రేపటికి 80 సంవత్సరాలు పూర్తయ్యే ఈ సమయంలో బీజేపీ నాయకులకు కొంచెం కూడా సిగ్గు లేకుండా, స్వాతంత్ర సంగ్రామంలో వాళ్ళ పాత్ర లేకుండా ఇవాళ మల్లికార్జున ఖర్గే గారు హల్ద్వానీ ప్రాంతంలో ప్రయాణిస్తూ ఒక మసీద్ ముందట, ఒక మందిరం ముందట దేశంలో ఇలా కలిసి ఉన్న భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తూ ఉన్నాయని చెప్పి ప్రస్తావిస్తే, పవిత్రమైన గంగా జలాన్ని తీసుకొచ్చి శుద్ధి చేస్తూ ఒక బూటకాన్ని తెరలేపిళ్ళు. దయచేసి భారతదేశంలోని ఒక విద్యార్థులు, మేధావులు గమనించాలి. భారతదేశం పార్లమెంటు నడుస్తూ ఉంటే పార్లమెంట్లో ఉండవలసిన మోడీ గారు, అమిత్ షా గారు పారిపోయిళ్ళు. ఎందుకంటే జంజీ పేరు మీద విద్యార్థులు ఒక విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించి దేశం మొత్తం గర్వించే విధంగా ఇలా విద్యార్థులు ప్రయాణం చేస్తూ ఉంటే దీన్ని రూటు మార్చడం కోసం కుటిల యత్నానికి ఇలా ఆర్ఎస్ఎస్ ఇలా పూనుకున్నది. కాంగ్రెస్ పార్టీ కులాన్ని, మతాన్ని దూరం పెట్టి సమాజానికి సమానత్వం, ఈక్వాలిటీ అని చెప్తా ఉన్నది. వాళ్ళు ఈక్వాలిటీ కాదు, మనువాదాన్ని, కాంగ్రెస్ పార్టీ మనువాదాన్ని బీజేపీ వాళ్ళు రుద్దాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానిలో భాగంగా
ఖర్గే గారికి, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఇలా సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి, మండల ప్రెసిడెంట్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మిత్రులారా, ఏదైతే భారతదేశంలో రాజ్యాంగాన్ని అంగదొక్కాలని, రాజ్యాంగాన్ని కాలరాయాలని, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని తుంగల తొక్కాలని ఏదైతే మనువాద రాజకీయం చేస్తున్న బీజేపీ నాయకులారా ఖబర్దార్. మరి మొన్న రామ్లీలా మైదానంలో గౌరవనీయులు గురువృద్ధుడు భీష్మాచార్యులు లాంటివాడు మరి ఖర్గే గారు వారు ఏదైతే అన్యాయం జరిగిందో పోరాటాని కోసం పోయి ఉత్తరప్రదేశ్లో మాట్లాడుతున్న సందర్భంలో వారు మాట్లాడి ప్రజలకు న్యాయం జరగాలి అనే ప్రజల హక్కులను కాలరాస్తున్న బీజేపీ విషయంలో అక్కడున్న ఏదైతే బీజేపీ పాలన పైన వారు మాట్లాడిన సందర్భంగా మాట్లాడి వచ్చినాక కొందరు ఏదైతే ఆర్ఎస్ఎస్ గుండగాళ్ళు, ఆర్ఎస్ఎస్ మనువాదులు, బీజేపీ తొత్తులు ఏదైతే రాముని పేరును అడ్డం పెట్టుకొని మరి రాముని ఉండిలో దొంగతనం చేసిన నాయకులు మరి ఈరోజు అక్కడ వెళ్ళి శుద్ధీకరణ, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటారు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్తో ఈరోజు అక్కడ శుద్ధీకరణ గంగా నీరుని తీసుకొచ్చి గంగా జలంతో చేస్తున్నారంటే దాని ఉద్దేశం ఒకసారి ఎవరైతే మేధావులారా ఆలోచించండి. ఒక్కసారి ఈ రాజకీయం ఎక్కడ పోతున్నది. మరి 84 ఏళ్ల కురువృద్ధుడైన ఖర్గే గారు ఎన్నోసారి ప్రతిపక్ష నాయకుడు, ఎన్నోసార్లు తను పదవులను ఎప్పుడు కూడా కులాన్ని, జాతిని, మతాన్ని అడ్డపెట్టుకోకుండా ప్రజల కోసం సేవ చేసిన ఖర్గే గారిని వారు చేసిన ఏదైతే పోరాటం పైన మొన్న చేసిన వారు ఏదైతే చేసిందో శుద్ధీకరణ పేరుతో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేసుకుంటూ అవమానపరుస్తూ గంగా జలాలతో చేసింది. కాబట్టి ఈరోజు అందరం మరి సీనియర్ నాయకులు, మాజీ మినిస్టర్ బసవరాజ సారన్న ఆధ్వర్యం, జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ యొక్క నిరసన తెలుపుతూ ఖండించడానికి అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా కనువిప్పు కాకుంటే జెన్జీ ఏదైతే తుంగల తొక్కిందో బీజేపీని యొక్క పనులు ఏదైతే మదం ఎక్కి మతపు ఏనులాగా ప్రవర్తిస్తున్నారో వారిని జెన్జీ ఏదైతే పోరాటం చేస్తుందో తప్పనిసరిగా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ కనుమరుగయ్యే రోజులు వచ్చిందని నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి దయచేసి మేధావులారా ఈ మనువాదాన్ని అడ్డుపెట్టుకొని కొందరు మనువాదాన్ని అదే రాజకీయంగా చేసి మనువాదాన్ని మళ్ళీ రాజ్యాంగం ప్లేసులో తెచ్చి చేయాలని ఏదైతే ఊళ్ళుతున్నారో వీరిని తప్పనిసరిగా ప్రజలు, మనువాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఖండించవలసిన బాధ్యత మేధావుల పైన ఉన్నదని ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నాం. అలాగే ఎన్నో టీవీ షోలలో ఎవడైతే అరుణ్ గోస్వామి అని వాడు నేను అప్పర్ క్యాస్ట్ అని గట్టిగా అరిసి మీరు లోయర్ క్యాస్ట్ వాళ్ళని ఈ విధంగా చేయడం మనం ఎన్నోసార్లు చూసినాం. మరి ఇటువంటి సందర్భాలను మనం దేశంలో దొంగల తొక్కకుంటే, వాటిని ఎదిరించకుంటే మరి భారతదేశం ఎటు వెళ్తుంది, ఎటు ప్రయాణం చేస్తుంది? ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క సైన్స్ యుగంలో కూడా ఇంకా కులము, జాతి, మతం అని ఈ అడ్డుపెట్టుకొని ఏదైతే బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తుందో, కానీ ఏదైతే మన రాహుల్ గాంధీ గారు దేశాలద్దు, మతాలు, కులాలు కాదు, మనం అందరం సోదర భావంతో కలిసి ఉండాలని కన్యాకుమారి వరకు, కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినా కూడా ఈ నాయకులకు కనువిప్పు కలుగుతలేదు. కాబట్టి ఈ యొక్క ఏదైతే అవమానం జరిగిందో దీనిపైన తప్పనిసరిగా క్యాస్ట్ ఇండిస్క్రిమినేషన్ పైన కేసు రిజిస్టర్ చేసి వారిని తక్షణమే అరెస్ట్ చేసి నిండు అసెంబ్లీలో వారి యొక్క నిండు పార్లమెంట్లో వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా బేషరతుగా మోడీ, అమిత్ షా రామ అమిత్ షా రామ అనండి. అంబేద్కర్ పేషన్ అయిపోయిందని కామెంట్ చేసిన అమిత్ షా ఇప్పుడైనా కళ్ళు తెరువు, నువ్వు ఎటు తీసుకుపోతున్నావు భారతదేశాన్ని? మరి మీరు ఎంతసేపు రాముని అడ్డుపెట్టుకొని ఓట్లు అడగడం, రాముని యొక్క ఉంటిని దొంగతనం చేసిన మీరు రాముని కోసే మాట్లాడే హక్కు లేదు. మీ అందరం కూడా జై శ్రీరామ్ అంటే మా నాయకులందరూ కూడా జై శ్రీరామ్ అంటారు. మరి మీ అందరం కూడా రామభక్తులమే. కానీ మీరేదైతే ఎంతసేపు రాముని అడ్డుపెట్టి చేస్తున్న ఈ రాజకీయం, ఈ కుటిల ప్రయత్నాలను తప్పనిసరిగా రాబోయే రోజులలో మీకు ప్రజలు, మేధావులు బుద్ధి చెప్తారని ఈ విజ్ఞప్తి చేస్తున్నారు. జై కాంగ్రెస్. స్వాతంత్రం వచ్చి
రేపటికి 80వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ తరుణంలో స్వాతంత్ర ఉద్యమంలో కానీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో కానీ అటు ఆర్ఎస్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఆ రోజు అడ్రస్ లేవు. కానీ నేడు ఎంతోమంది ఆశయాలతో స్వాతంత్రాన్ని సాధించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్నతమైన స్థానం కల్పించాలని చెప్పి ఓవైపు ప్రపంచంతో పోటీ పడుతున్న ఈ రోజులలో కులం పేరుతో రాజకీయాలు చేయడం నిజంగా కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్కు సిగ్గుమాలిన పని. ఇది పవిత్రమైన గంగా జలాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద పోసి అపవిత్రం చేయడం నిజంగా కూడా వాళ్ళే సమాధానం చెప్పాలి. మల్లికార్జున ఖర్గే గారు ఉత్తరప్రదేశ్లోని హల్యాని ప్రాంతంలో పర్యటించే క్రమంలో ఒక ప్రధాన రహదారి పైన అటు మజీదు ఇటు మందిరం ఉంటే ఇలాంటి వాతావరణం భారతదేశంలో ఉండేది. దీనిని కూడా ఇలా చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఒక దళితుడైన ఖర్గే గారు మమ్మల్ని ప్రశ్నిస్తాడని చెప్పి తీసుకొచ్చి అక్కడ గంగాజలంతో కడుగుతూ ఉన్నారు. నిజంగా కూడా భారతదేశ ప్రజలందరూ కూడా గమనించాలి. జంజీ పేరుతో విద్యార్థులు పార్లమెంటు నడుస్తున్న సమయంలో అటు మోడీని ఇటు అమిత్ షాను పార్లమెంటుకు రాకుండా అడ్డుకుంటే పరువు పైన మోడీ అమిత్ షా ఒక విద్యామంత్రితో రాజీనామా చేయించి భారతదేశంలో రాహుల్ గాంధీకి దినదినంగా ఆదరణ వస్తూ ఉంటే రాజకీయాన్ని మలుపు తిప్పే డైవర్టిక్ పాలిటిక్స్కు పూనుకుంటూ ఉన్నారు. ప్రజలు వీళ్ళు ఏం చేసినా కూడా గమనిస్తూ ఉన్నారు. ఓవైపు భారతదేశాన్ని మొత్తానికి నాశనం చేస్తున్న వీళ్ళు రామ మందిరం పేరుతో చందాలు వసూలు చేసి 200 కోట్లు రాత్రి మాయం చేసిన వీళ్ళు సిగ్గుమాలిన ఈ వ్యక్తులు ఇలా భారతదేశంలో శుద్ధి పేరుతో ఒక కొత్త దానికి నాటకానికి తెరలేపిళ్ళు. మీరు ఎన్ని తెరలేపినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే కళలతోటి ఏదైతే ఆశయాలతోటి భారత రాజ్యాంగాన్ని రచించిండో మీరు తీసుకొచ్చే మనువాదాన్ని అడ్డుకుంటాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుతాం. దానిలో భాగంగా ఇలా సత్యాగ్రహ దీక్ష ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు నాగరాజు గారికి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారికి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మహిళా నాయకులందరికీ, పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.